నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు సిరిపురం సతీష్. ఏం చేస్తుంటారన్న? మాది లేడీస్ ఎంపోరియం బిజినెస్. ఎట్లుందన్న బిజినెస్? బిజినెస్ బాగుందన్న. బాగుందా? అంటే పెళ్లి సీజన్ ఉండే మొన్నటిదాకా, ఇప్పుడు అంతా 3 నెలలు ఇక మూడం. ఓకే అన్న. ఇప్పుడు మనం మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. అవును. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచింది కదా ఎమ్మెల్యే. బీఆర్ఎస్ గెలిచింది. ఓకేనా, ఎట్లా అనిపిస్తుంది? ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటుండా? 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు వాళ్ళ నాన్న, ఏం రూపాయి పని లేదు. ఈయనని ఓటేసిండంటే ఇక గెలిపించారు జనాలు, పెన్షన్ అని డబ్బులు పనిచేసి అట్లా గెలిచిండు తప్ప 25 సంవత్సరాలలో ఎమ్మెల్యే అంటే ఒకసారి కూడా ఏం చేసిందో కూడా. అందుబాటులో ఉన్న వాళ్ళకు ఉంటాడు, వాళ్ళ టీం లీడర్లకు వాళ్ళకు తప్ప అసలు దేనికి కూడా ఉపయోగం అన్నట్టు లేదు ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది తెలంగాణలో, ఎట్లా అనిపిస్తుంది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం? అది ప్రభుత్వము ఉచిత 6 గ్యారంటీలతో ఏర్పడ్డది. ఆ ఉచిత బస్సు పెట్టి ఫెయిల్ తప్ప ఏం లేదు. ఆ బస్సు ఉచితం తీసేసి ఆఫ్ రేట్లు పెట్టినా కానీ అందరికి ఉపయోగంలా ఉంటుంది. అలా కొట్టుకున్నాడు అవి తప్ప ఏం లేదు. 6 గ్యారంటీలు ఫెయిల్ తప్ప ఏది కూడా ఉపయోగం అనేది లేదు. ఫ్రీ కరెంట్ అని చెప్పేసి అన్నారు, 500 గ్యాస్ అని చెప్పేసి అన్నారు. ఎట్లా ఇవి శాంక్షన్ అవుతున్నాయి? సెంట్రల్కి వెళ్ళి వస్తున్నాయి అన్న గ్యాస్ ఫండ్ సగం. వీళ్ళు ఇచ్చేది ఏముందనలా అది ఏదో ఇస్తుండు. ఇంకా మొత్తం అసలు ఏం చేయాలంటే ఈ పెట్రోల్ రేట్లలో ట్యాక్స్ తీసేసుకోవాలి, అవి తీసేసుకొని తగ్గించుకొని నడిపేయాలి. కానీ అది ఫ్రీ అనేది పెట్టి సోమరిపోతులను చేసి అక్కడ బడ్జెటే లేదు. 10 ఏళ్ళు ఆ రాక్షస పాలనలో మొత్తం లాసులు ఉండి ఈయనొచ్చి ఉచితాలంటే దేశం ఆయన రాష్ట్రం అమ్మేతుడికి వస్తాయి. నేను వచ్చిండు కొరట్లోకి వచ్చిండు, గాడిది గుడ్డు మోదీ ఏమి ఇచ్చిండు అన్నాడు. మొన్ననేమో మోదీ బడే బాయ్ అన్నాడు. మోదీ లేకుంటే రాష్ట్రము ఒక అడుగు కూడా ముందుకేది, మొత్తము అప్పులు 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 తప్ప ఏం లేవు. ఓకేనా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది? బాజిరెడ్డి వస్తుండే బీఆర్ఎస్ ఆయన పరిస్థితి. బాజిరెడ్డి అనేది మనకు తెలియదు అన్న. ఇంతకుముందు ఉన్న కవితక్క వాళ్ళు పేరుతో తెలుసు కానీ బాజిరెడ్డి అనేట ఆయన ఫోటో కూడా ఐడెంటిటీ కూడా వాళ్ళకి లేదు. కేసీఆర్తో గుర్తు అని తప్ప బాజిరెడ్డి అనేది తెలియదు ఎవరికి. అరవింద్ అన్న? అరవింద్ అంటే ఇక బ్రాండ్, ఆయన బ్రాండ్ అది. ఎందుకన్నా? ఆయన ఉండే వ్యక్తిత్వం అట్లుంటుంది. ఆయన కనబడడానికి అట్లా దురుసుగా కనిస్తాడు కానీ చాలా మంచి మనస్తత్వం. మా ఇంటికి కూడా వచ్చిండు ఒకరోజు పిలిస్తే. ఇక్కడ అంతా అభిమానులంతా మోదీ కోసం ధర్మం కోసం పనిచేస్తారు, అరవిందన్న కోసం పనిచేస్తారు. ఈ ప్రలోభాలకు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా అభిమానంతో గెలిచింది లేదు. పైసలు వంచుడు గెలుచుడు తప్ప దేంట్లో లేదు. కానీ బీజేపీ మాత్రం ఖచ్చితమైన మెజార్టీతో అరవింద్ అన్న 2 లక్షల మెజార్టీతో గెలవబోతుండు. అది ప్రజల ధీమా. ఎవరు చూడు ఎలక్షన్లలో ఇదే ప్రాంతం నుండి ఓడిపోయింది కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇదే ప్రాంతం నుంచి ఓడిపోయింది అన్న, ఇదే ప్రాంతం. అయినప్పుడు నిజామాబాదు ఇక్కడ గెలిస్తే నిజామాబాద్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు. ఆయనను మళ్ళీ మనం నిజామాబాద్ పోవాలని ఇలాంటి వాళ్ళు సృష్టించి మీకు లోకల్ ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యేకు లోకల్ అవసరము అనేది ప్రజల్లో వాళ్ళు తీసుకుపోయి టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కుమ్మక్కయ్యి ఆయనతో ఇది గెలిచినట్టుగా ప్రజలు భావిస్తుండ్రు. ప్రజలు మాత్రం మొత్తం బీజేపీకే వేసిండ్రు, అరవింద్కే వేసిండ్రు. అక్కడ మైనార్టీలు అంతా ఒకటైపోయి ఆయనతో అయితే కారుకేద్దాం లేకపోతే చేతికేద్దాం ఏదన్నా ఒకటి, లేకపోతే ఇక్కడ మళ్ళా బీజేపీ వస్తుందని ఆ 2 ఆలోచన 2 రోజులలో రాజకీయం మారిపోయింది. ఓకే, అంటే మైనార్టీలు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, బీజేపీకి వేస్తారా ఇప్పుడు? మోదీతో 50% ఉన్నారు, కొద్దిమంది మాత్రము వాళ్ళ పార్టీ ఉండదు కదా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి వేస్తారు. ఓకేనా, ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఉంది తెలంగాణలో, ఈ ప్రభుత్వాన్ని కాదని బీజేపీకి ఎట్లా ఇస్తారన్న ఓటు? ప్రభుత్వం అలా ఏమీ లేదు కదా, ఆయన చేసిన బొక్క పుడ్చడానికే ఈయన వచ్చిండు. ఇప్పుడు ఈయన మోదీ సపోర్ట్ ఉంటేనే కదా మనకు అక్కడ సెంటర్లో బార్డర్ కావాలన్నా ఏది కావాలన్నా ప్రపంచ దేశాలే మోదీ కోరుకుంటున్నాయి అన్న. ప్రపంచ దేశాలే మోదీ కావాలి కాబట్టి మనకి ఇక్కడ 400 సీట్లు కంపల్సరీ, 400 సీట్ల పైసలకే వస్తుంది. అందరు మోదీ అభిమానంతో క్యాండిడేట్ని చూస్తలేరు, కంపల్సరీ మోదీ 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 బీజేపీకి ఓటేస్తారు. జీవన్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? జీవన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుసు అన్న, ఇక్కడ ఏం దాదాపు ఏం పరిచయం ఉన్నట్టు తెలియదు కాంగ్రెస్లో. ఇక్కడ నియోజకవర్గం మట్టుకైతే అప్పుడు నరసింహారావు వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుసు. కానీ జీవన్ రెడ్డి అంత పరిచయం ఉంటే కొరుట్ల మెట్పల్లి దాకా ఉంటుంది, అటు కమ్మర్పల్లి నుంచి అటు నిజామాబాద్ బోధన్ దాకా అయితే ఆయన పేరైతే వినబడ్డట్లేదు. మళ్ళీ ఏజ్ అయిపోయింది కొద్దిగా. కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే ఒక 14 సీట్లు ఇస్తే పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొస్తాం తెలంగాణకు అంటుంది అన్న. 400 వచ్చిన వాళ్ళతో 14 కూడా ఏం కొట్లాడతాడు అన్న? 14 కాదు, ఆడ మొత్తం వాళ్ళకు దేశంలోనే 40 వచ్చేటట్లు లేవు, వాళ్ళతో ఏమవుతుంది అన్న? దేశం మొత్తంలో కూడా 40 వచ్చేటట్లేవు. వీళ్ళు పోయి మళ్ళా మోదీ దగ్గర కూడా మళ్ళా
వచ్చిన ఉపయోగం లేదు. అందుకే ప్రజలారా మీరు ఆలోచించి బీజేపీకి ఏటు వేయండి. తెలంగాణ ప్రజలు మొత్తం ఆలోచించండి. మన దగ్గర ఎంపీలు 15 గెలిస్తేనే మీకు డెవలప్మెంట్ అనేది మంచిగా ఏర్పడుతుంది. అట్లయినా కానీ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నా కానీ మోదీ గారు ఫుల్ నిధులు ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కానీ అన్ని నిధులు ఇస్తుండ్రు. ఆయనకు తేడా ఏముండదు. ఓకే, కేసీఆర్ కూడా బయటకు వెళ్ళిండు, బస్సు యాత్ర మొదలు పెట్టిండు. నేను డెవలప్మెంట్ అంటే నాకు ప్రతిపక్షంగా ఉండడానికి నాకు 11 సీట్లు ఇవ్వరని కేసీఆర్ ఒక నినాదం ఎత్తుకోడు. ఏమంటారు? ఆయన దేశకి నేత అన్నాడు, దేశం మొత్తం గాలి చేస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఈ 11 ఎంపీలతో ఏం చేస్తాడు? మహారాష్ట్రలో పోయిండు పార్టీ పెడతాను, అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఇక ఆయన ఆలోచనలు ఎట్లున్నాయంటే మొత్తం నన్నే పీఎం ఎత్తి ఆయనతో దేశాన్ని తీసి ఆయన అమ్మేసేటట్టున్నాడు. ఆయన ఆ ఆలోచన. అరవింద్ అన్న గెలుస్తాడు. మోదీ నాయకత్వం 400 సీట్లు గెలవబోతున్నాము. 4వ తారీఖు రోజు విజయడంక మీరు మళ్ళీ రావాలి, మళ్ళీ మేము మాట్లాడతాం మీతోని. గెలిచిన తర్వాత జై శ్రీరామ్, జై మోదీ.